హలో నమస్తే నేను అశోక్. వైసీపీ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందుకు దూసుకువెళ్తుంది. అయితే ఇప్పటికే 7 లిస్టులను రిలీజ్ చేసింది వైసీపీ పార్టీ. ఆ 7 లిస్టులకు సంబంధించి 60కి పైగా అసెంబ్లీ, 15కి పైగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది వ్యక్తులు ఈసారి రాజకీయాల్లో డైరెక్ట్‌గా ఎంట్రీ ఇచ్చి వైసీపీ తరపున పోటీ చేయబోతున్నారంటూ కూడా చాలా కాలంగా న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. కానీ వాళ్ళెవ్వరికీ కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ముఖ్యంగా అలీ కానివ్వండి, వివి వినాయక్ కానివ్వండి, ఏదైతే ప్రభాస్ కుటుంబానికి సంబంధించి శ్యామలాదేవి కానివ్వండి, వీళ్ళ ముగ్గురు వైసీపీ నుంచి జాయిన్ అవుతారు. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా గత కొంతకాలంగా చర్చలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళెవ్వరికీ కూడా సీట్లు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే మొత్తంగా అలీకి సంబంధించి ఆయన నంద్యాల నుంచి కానివ్వండి, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కానివ్వండి పోటీ చేయబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వివి వినాయక్ రాజమండ్రి నుంచి పోటీ చేయబోతారంటూ కూడా వార్తలు వచ్చాయి. శ్యామలాదేవిని రఘురామకృష్ణరాజుకి ప్రత్యర్థిగా పోటీ చేయించాలని చెప్పేసి కూడా నరసాపురం నుంచి భావిస్తూ వచ్చారు. అయితే ఎక్కడా కూడా వీళ్ళ ముగ్గురికి ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి 7 జాబితాల్లో కూడా టికెట్లు రాకపోవడంతో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చేందుకు కూడా ఆసక్తిగా లేరని చెప్పేసి తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తులకు కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ కొంత దూరంగా ఉంటూ వస్తుంది. పార్టీకి సంబంధించి కానికుండా ఏదైతే సినీ ఫేమ్ కాదు, ప్రజల ఫేమ్ కావాలంటూ కూడా ఆయన ఎప్పుడు భావిస్తూ వస్తుంటారు. కాబట్టి వీళ్ళని కొంత పక్కన పెట్టినట్టు కూడా తెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా అలీకి సంబంధించి ఆయన రాజ్యసభ ఆశించారు. ఆ రాజ్యసభ కూడా ఇప్పుడు ఎక్కడా దక్కని పరిస్థితి లేదు. మొన్న జరిగినటువంటి రేపు జరగబోయేటువంటి 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా 3 రాజ్యసభ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఎక్కడా కూడా అలీకి ఆ అవకాశం ఇవ్వలేదు. సో ఇలా కొత్తగా రోజు రోజుకి సీట్ల ప్రకటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుంచి కొత్త వారు వస్తారు. సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది అభ్యర్థులు ఇంట్రెస్ట్గా ఉన్నారు వైసీపీ నుంచి పోటీ చేయడానికి అంటూ వస్తున్నటువంటి రూమర్స్కి చెక్ పెట్టినట్టయింది జగన్మోహన్ రెడ్డి. అయితే మొత్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి ఒక నామినేటెడ్ పదవులు ఇచ్చేసి వాళ్ళకి నామినేటెడ్ పరంగా కానివ్వండి, ఇండస్ట్రీకి పరంగా కానివ్వండి కొంత సహకారం అయితే అందిస్తూ వస్తున్నారు కానివ్వండి. డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి చేసేందుకు కూడా వైసీపీ పార్టీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా ఉన్నట్టు మనకి ఎక్కడా కనిపించట్లేదు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా చాలా కాలంగా ప్రధానంగా వినిపిస్తూ వస్తున్నాయి. వీళ్ళ ముగ్గురు పేర్లు శ్యామలాదేవి కానివ్వండి, అలీ కానివ్వండి, వినాయక్ అని వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి లిస్టుల్లో ఎక్కడా కూడా పేర్లు ప్రకటించకపోవడంతో కొంత షాక్ తగిలిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటన చేశారు. ఒక 2-3 స్థానాల మినహా బాపట్ల కానివ్వండి, కడప కానివ్వండి. బాపట్లకు సంబంధించి మళ్ళీ తిరిగి నందిగం సురేషే పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. కడపకు సంబంధించి అక్కడ అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారంటూ తెలుస్తుంది. అయితే ఒకవేళ అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రము తిరిగి ఆయన కొత్త అభ్యర్థిని అక్కడ రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తుంది. సో ఇలా మొత్తంగా అన్ని స్థానాల్లో క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక లిస్టులు కూడా ఉండబోవు అంటూ కూడా పార్టీ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 65 పైగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. అసెంబ్లీకి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి కూడా ఇన్ఛార్జీలను ఎక్కడెక్కడ మార్చేస్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. సో ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినటువంటి నేపథ్యంలో మరొక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయి లిస్టుని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారంటూ తెలుస్తుంది. ఈ లిస్టు వస్తే మాత్రము ఎవరెవరికి కొత్త అభ్యర్థులు ఇంకా ముఖాలు ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు. మంత్రుల్ని ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఇలా రీప్లేస్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ నుంచి స్థాన చలనాలు కూడా చేస్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యంగా ఇండస్ట్రీ ఫేమ్ సపోర్ట్కి సంబంధించి ఎక్కువగా భావిస్తూ వచ్చారు. ఈసారి ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొంత ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి కొంత ఎక్కువ చేరికలు ఉంటాయి వైసీపీ పార్టీలో అంటూ కూడా అందరూ భావించారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా కానివ్వండి, ఆ ఫేమ్ని ఎక్కడా యూజ్ చేసుకోకుండా కేవలం ప్రజల ఐడియాలజీని, ప్రజలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి జన ఆకర్షణ ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే టీడీపీకి సంబంధించి ఇటు ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. టీడీపీ పార్టీకి ఇండస్ట్రీ నుంచి చాలామంది అభ్యర్థులు మురళీమోహన్ కానివ్వండి, చాలామంది వాళ్ళందరూ ఇండస్ట్రీ నుంచి వచ్చి టీడీపీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి టీడీపీకి అలాగే జనసేన పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి కొంత అడ్వాంటేజ్ ఉంటుందంటూ కూడా అందరూ భావిస్తూ వస్తుంటారు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఇండస్ట్రీ సపోర్ట్ని పక్కన పెట్టేసి తన ఓన్ మేనియాతో ఇండస్ట్రీ వాళ్ళకంటే ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారో, ఈ ప్రస్తుతం నియమించినటువంటి ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తిరిగి అవకాశం కల్పిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈసారి టికెట్లు ఆశించినటువంటి వీళ్ళ ముగ్గురికి కూడా కొంత వైసీపీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈసారి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా మళ్ళీ తిరిగి నామినేటెడ్ పోస్టులు ఏమన్నా రీప్లేస్ చేస్తారా, లేదంటే తిరిగి ఏమన్నా రాజ్యసభకు రాబోయే రోజుల్లో జరిగేటువంటి రాజ్యసభ రీప్లేస్మెంట్స్ ఏమన్నా జరిగితే అక్కడ వాళ్ళకి ఏమన్నా అవకాశం కల్పిస్తారనేది మాత్రము చూడాల్సి ఉంది.